30 years ఇండస్ట్రీ అంటూ ఖడ్గం సినిమాలో చెప్పిన ఒకే ఒక డైలాగ్ తో టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసి ఆ డైలాగ్ నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అప్పటి నుంచి తన మార్క్ పంచలతో ప్రేక్షకులకి కితకితలు పెడుతున్నాడు. ఏ సినిమా వచ్చినా అందులో పృథ్వీ ఉండాల్సిందే. ఈ మధ్య హీరోగా మీలో ఎవరు కోటీశ్వరుడు చేశాడు. ఆ సినిమా ఊహించినంత విజయం సాధించినప్పటికీ మనోడి కామెడీ టైమింగ్ కి మంచి మార్కులు పడ్డాయి. ఈ విధంగా సినిమాల్లో మనకి వినోదాన్ని పంచుతున్న పృథ్వీ నిజ జీవితంలో అంత మంచివాడు కాదు అంటూ ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. అదేంటి అంటే వాళ్లు బోల్డని రీజన్స్ చెప్తున్నారు. కొద్ది రోజుల క్రింద పృథ్వీ ఆఫీస్ లో పనిచేసే రిసెప్షనిస్ట్ తనపై లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడని కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మోసం చేశాడని ఆరోపిస్తూ ఆమె పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ వార్త టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు తాజాగా అతని భార్యతో గొడవల విషయం బయటికి వచ్చింది. తన భర్త తనని మానసికంగా వేధిస్తున్నాడు అంటూ ఆయన భార్య శ్రీలక్ష్మి గృహహింస కేసు పెట్టింది. గత జనవరి నుంచి ఈ కేసును విచారిస్తున్న విజయవాడ ఫ్యామిలీ కోర్టు నిన్న తుది తీర్పుని వెలువరించింది. భార్యతో విడిగా ఉంటున్నందున ఆమెకు నెలకు 8 లక్షల చొప్పున భరణం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించడంతో పృథ్వీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.